ట్రంప్ సంచలన డెసిషన్ తీసుకున్నారు. గల్ఫ్ కంట్రీపై ఇక మీదట ఇరాన్ దాడులు గనక కొనసాగితే ఇరాన్ను అంతమొందిస్తామంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ అనేది తీవ్ర సంచలనంగా మారింది. ఇరాన్ను నామరూపాలు లేకుండా గతంలో ఎన్నడూ చూడని విధంగా కూడా ఇరాన్ ధ్వంసం చేస్తానంటూ కూడా ట్రంప్ చెప్తూ ఉన్నారు. అయితే ఎయిర్ బేస్ లేకుండా ఇరాన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎయిర్ కి సంబంధించి ఏవైతే వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారో గగన తలంలో చేసే యుద్ధాలకు సంబంధించి ఇరాన్ దాడి చేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎయిర్ ఫోర్స్ లేని దేశం ఏం చేస్తుంది అంటూ కూడా సెటారికల్ గా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాలి. ప్రస్తుతం యుద్ధం ముగించడానికి సంబంధించి ట్రంప్ ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇరాన్ సైనిక శక్తి వేగంగా బలహీనపరుస్తున్నామంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. ఈ యుద్ధం తర్వాత క్యూబాపై దృష్టి పెడతాను అంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకు ముందు ఎవరూ చూడని విధంగా ఇరాన్ నాశనం ఉంటుందని ట్రంప్ ప్రకటన చేశారు. అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక దేశంపై దాడి జరుగుతుంది అన్న విధంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు ఇరాన్ కి సంబంధించిన అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అసలు గల్ఫ్ దేశాలపై దాడులు ఇప్పటికైనా ఆపుతారా లేకపోతే కొనసాగించే అవకాశం ఉందా అన్నది చూడాలి. మొత్తంగా కూడా ఫుట్బాల్ క్లబ్ ఇంటర్ మయామి సిఎఫ్ గెలుపుకు సంబంధించి వైట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేయడం జరిగింది. మొత్తంగా అమెరికా అధ్యక్షుడు ఏవైతే కామెంట్స్ చేశారో అవి పెను సంచలనంగా మారాయనే చెప్పాలి. ప్రస్తుతం యుద్ధం స్టార్ట్ అయ్యి 7 రోజులు గడుస్తూ ఉంది. అటు ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా మధ్య మొత్తంగా కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఒకటిగా కూడా ఇరాన్ పై దాడులు చేసిన క్రమంలో ఇరాన్ కూడా అంతే వేగంగా కూడా ప్రతి దాడులకు దిగుతుంది. మరోవైపు అమెరికాలో యుద్ధానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నిల్వలు కూడా తగ్గిపోతున్నాయంటూ కూడా వస్తున్న వార్తలను ట్రంప్ కొట్టేశారు. మరోవైపు పెంటగాన్తో కూడా ఆయన మీటింగ్ అరేంజ్ చేసుకోవడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. మరోవైపు ఏదైతే ఇరాన్ పై దాడులు జరుగుతున్నాయో ఇరాన్ కూడా ప్రతి దాడులు లక్ష్యంగా కూడా ఏదైతే సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకొని, ఎయిర్ బేస్ లక్ష్యంగా చేసుకొని అటు అమెరికాకి సంబంధించిన ఏవైతే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నాయో వాటికి సంబంధించి దాడి చేస్తూ ఉంది ఇరాన్. ఈ నేపథ్యంలో గల్ఫ్ పై ఇకపై దాడులు కనుక కొనసాగితే ఇరాన్ గతంలో చూడని విధంగా కూడా అంతమొందిస్తానంటూ కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. మొత్తంగా ఇరాన్ సైనిక శక్తి లేకుండా ఏ విధంగా ఏ దేశం పోరాడగలుగుతుంది అంటూ కూడా ట్రంప్ సెటారికల్ గా కూడా మాట్లాడారు. మొత్తంగా ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. And before we begin, I think I will say a few words about what's going on with respect to our operation in the country of Iran. The United States military, together with the wonderful Israeli partners, continues to totally demolish the enemy far ahead of schedule and at levels that people have never seen before, actually. We're destroying more of Iran's missiles and drone capability every single hour, knocking them out like nobody thought was possible. As soon as they set off a missile, within 4 minutes, the launcher gets hit. They don't know what's happening. But we have the greatest military anywhere in the world. Their Navy is gone. 24 ships in 3 days. That's a lot of ships. Their anti-aircraft weapons are gone, so they have no air force, they have no air defense. All of their airplanes are gone. Their communications are gone. Missiles are gone, launches are gone, about 60% and 64% respectively. Other than that, they're doing quite well. I said, what's left? But they're tough, and they want to fight.
And they're calling, they're saying, how do we make a deal? I said, you're being a little bit late, and we want to fight now more than they do. We've had 47 years, depending on the way you count it, but 47 years of horror with this group. And, when you see somebody walking down the street without their legs, without the arms, whose face is so badly affected and hurt, it mostly came from 95% Soleimani and Iran, and we, other presidents, lived with it. I didn't live with it, and so our people are doing a great job. Again, the greatest military anyone's seen. And your next one is going to be, we want to do that special Cuba. He's waiting, but he says, let's get this one finished first. We could do them all at the same time, but bad things happen. If you watch countries over the years, you do them all too fast. ఏదైతే యుద్ధంలో భాగంగా ఇరాన్ అటు గల్ఫ్ కంట్రీస్ పై దాడి చేస్తుందో, గల్ఫ్ పై ఇకపై దాడులు కొనసాగితే తీవ్రంగా పరిణామాలు ఉంటాయంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయని చెప్పాలి. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా కూడా అంతం చేస్తామంటూ, ఆ దేశాన్ని ధ్వంసం చేస్తామంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పాలి. సైనిక ఏదైతే ఎయిర్ స్పేస్ లో వాళ్ళకి సైనిక దళం ఉంటుందో అదంతా కూడా అంతం చేస్తే ఏ దేశం ఉంటుంది అంటూ కూడా సెటరికల్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 28వ తేదీ నుంచి కొనసాగుతున్న యుద్ధం ఏదైతే పశ్చిమాసియా దేశాలు కానీ, మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం 7వ రోజు చేరుకుంది. అయితే ఈ యుద్ధాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతున్నాయో వాటిపైన ఇరాన్ దాడులు కొనసాగితే కనుక ఆ దేశాన్ని నాశనం చేస్తామంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఇంతకు ముందు ఎవరు చూడని విధంగా ఇరాన్ ను నాశనం చేస్తామంటూ కూడా దేశాన్ని ఉద్దేశించి, ఆ దేశాన్ని నేతలను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. అంటే ప్రధానంగా అక్కడ దేశానికి ఎటువంటి ఎయిర్ ఫోర్స్ లేదు, ఎయిర్పోర్ట్ లేని దేశం ఏం చేస్తుందంటూ కూడా ఒక సెటైర్ చేశారు. ప్రస్తుతం యుద్ధం ముగించడంపై ఫోకస్ పెట్టినట్లుగా కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్ సైనిక శక్తి వేగంగా బలహీనపరుస్తున్నామంటూ కూడా ట్రంప్ తెలియజేశారు. ఈ యుద్ధం తర్వాత క్యూబాపై దృష్టి పెడతామంటూ కూడా తెలియజేశారు. అంటే ట్రంప్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో ఆ కార్యక్రమంలో ఇటు యుద్ధాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఇరాన్ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, మొత్తం సైనిక వ్యవస్థ లేకుండా పోయింది, ఎటువంటి ఆయుధాలు లేకుండా ఏ విధంగా అంటే ఒకవైపు విమానాలన్నీ కూడా పోయాయి, వారి కమ్యూనికేషన్ అన్ని కూడా క్షీణించాయి, క్షిపణులు పోయాయి, లాంచర్లను కూడా పోయాయి. అన్ని విధాలా కూడా మేము ఇరాన్ ను దెబ్బ కొట్టాము. ఇప్పుడు ఏ విధంగా మాపై దాడి చేస్తుంది, మాపై దాడి చేయకుండా మధ్యలో ఉన్న గల్ఫ్ కంట్రీస్ పైన దాడి చేస్తుంది, వారిపై దాడులు ఆపకపోతే మాత్రం వినాశనం అనేది జరుగుతుంది ఇరాన్ అనేది కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ యుద్ధం వల్ల దాడులు పరిస్థితులతో సామాన్య ప్రజలు కూడా అనేక మంది వందలు వేల సంఖ్యలో చనిపోతున్నారు. కానీ అధికారిక లెక్కలైతే ప్రకటించడం లేదు. కానీ అక్కడున్న శవాల దిబ్బలైతే దర్శించి దానికి సంబంధించి అధికారికంగా సిద్ధాంతున్న మృతదేహాలకు సంబంధించి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించడం లేదు. కానీ 1000, 1500, 700 ఇలా చనిపోయినట్టు కూడా 3 దేశాలు వెల్లడిస్తున్నాయి తప్ప అధికారికంగా ఎక్కడ కూడా ఆస్తి ప్రాణానికి సంబంధించి ఏ ఒక్క దేశం కూడా అధికారికంగా ప్రకటించడం లేదు. అంటే అలా ప్రకటించడం ద్వారా ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి వారందరూ వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది వెల్లడించడం లేదని కూడా కొంతమంది భావిస్తూ ఉన్నారు. కానీ మరి ముఖ్యంగా భారతీయులు పశ్చిమాసియా దేశాల్లో దాదాపు 10 కోట్ల మంది వరకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఖతార్ ఎయిర్ బేస్ మీద ఆ ఖతార్ వ్యాప్తంగా కూడా ఇరాన్ దాడులు చేస్తున్న ద్వారా ఖతార్ రాకపోకలను ఖతార్ ఎయిర్వేస్ కూడా నిలిపివేసింది. ఇటు దుబాయ్ నుంచి రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఇతర దేశాల నుంచి కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా ఎప్పుడు ఏ సమయంలో ఈ దాడులు చేస్తుందో ఇరాన్ అనేది కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ సమయం చూసుకుని ఆ సమయంలో వారు కోఆర్డినేషన్ చేసుకుని ఆ విమానాల రాకపోకలకు సంబంధించి కొంత వెసులుబాటు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ సమయంలోనే యుద్ధం జరిగిన సమయంలో, దాడులు జరిగిన సమయంలోనే విమాన రాకపోకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఇటు భారత వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇతర దేశాల నుంచి భారతీయులు ఒకరుగా చేరుకుంటూ ఉన్నారు.
వాళ్ళ కుటుంబ సభ్యులైతే చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు సంసారాన్ని చేరుకున్న తర్వాత అంటే వారు అక్కడ ఉన్న సందర్భంలో జరిగిన దాడుల అనుభవాన్ని వారి కుటుంబ సభ్యులకు సహచరులకు మీడియాతో కూడా పంచుకుంటూ ఉన్నారు. బాంబుల తీవ్రత చాలా దారుణంగా ఉంది. దాడులు పత్రికలతో పచ్చిపాల్చే అడ్డుకుంటుందంటూ కూడా వారు చెప్తున్నారు. ఇక ఫైనల్ గా ట్రంప్ చెప్పేది ఒకటి, ఎంతో ఆపకపోతే మాత్రం దానిపై తెలిసిపోయినా నిరాశనాన్ని సృష్టిస్తాము, ఎవరు ఊహించిన విధంగా మీపై దాడి ఉంటుందని చెప్తున్నారు. అంటే క్షిపణి వ్యవస్థ లేదు, ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ లేదు, సైనిక వ్యవస్థ లేదు, అన్ని కూడా లేకుండా ఏ విధంగా ఇరాన్ యుద్ధం చేయాలని చూస్తుంది. వారి దగ్గర ఎటువంటి రక్షణ వ్యవస్థ లేదు అనేది కూడా ప్రధానంగా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని సెటైర్లు వేస్తున్నారు. అంటే లాంఛర్లన్నీ కూడా పోయాయి. మొత్తం మేము చేసిన దాడిలో వారికి వరుసగా మొత్తం 60 నుంచి 64% అంతా యుద్ధ సామర్థ్యంతో కూడా దెబ్బతింది. వారి దగ్గర ఏమీ లేదు, పైకి ప్రగల్భాలు పలుకుతున్నారు అంతే అనేది ఇరాన్ ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. కానీ వారి దగ్గర రక్షణ వ్యవస్థ మీపై దాడి చేసేందుకు అన్ని విధాలు మా దగ్గర యుద్ధ సామర్థ్యం ఉందని కూడా ఇరాన్ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 7 రోజులుగా దాడుల ప్రచురాలతో ఈ పశ్చిమాసి అడ్డుకుంటోంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తంగా ఇప్పటికే యుద్ధం స్టార్ట్ అయ్యి 7వ రోజు వరకు కూడా ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఈ యుద్ధం ముగించే విధంగా కూడా దృష్టి సారించారు. మరోవైపు యుద్ధం తర్వాత క్యూబాపై కూడా దృష్టి పెడతా అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. మొత్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో సంచలనంగా మారిందని చెప్పాలి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరాన్ గనక ఇంకా గల్ఫ్ దేశాలపై గనక దాడులు కొనసాగిస్తే ఆ దేశాన్ని అంతమొందిస్తానంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. ఇంతకుముందు ఎవరు చూడని విధంగా ఇరాన్ నాశనం ఉంటుందని ట్రంప్ చేసిన ప్రకటన అందరినీ కూడా ఆలోచింపజేస్తోంది. మొత్తంగా ఎయిర్ ఫోర్స్ లేని దేశం ఏ విధంగా పనిచేస్తోంది, ఏం దేశం అంటూ కూడా ఆయన సెటైర్ వేశారు. మొత్తంగా ఏదైతే ఇరాన్ ప్రతి దాడులు జరుగుతున్నాయో, యుద్ధ వాతావరణం నెలకొందో, అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం అనేది ప్రపంచ దేశాలపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది, అటు చమురు ధరలకు సంబంధించి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతుంది, మొత్తంగా ఈ యుద్ధ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్న క్రమంలో ట్రంప్ తాజాగా యుద్ధం ముగించే దిశగా కూడా దృష్టి పెడుతున్న క్రమంలో ఈ యుద్ధానికి ఒక ముగింపు ఉంటుందా, నెక్స్ట్ ఏం జరగబోతుందా అన్నది ఉత్కంఠగా మారింది.